పంట నష్టాల నుంచి బయటపడేసేందుకు మిర్చి వేస్తే అది ఖమ్మం జిల్లా రైతులకు మరింతగా మంట పెడుతోంది. వ్యాపారుల మోసానికి, అధికారుల నిర్లక్ష్యానికి రైతన్న బలైపోయాడు. ఏపుగా మొక్కలు పెరుగుతున్నా కాయలు రాకపోవడంతో కడుపు మండిన ఖమ్మం జిల్లా రైతన్నలు రోడ్డెక్కారు. ఖమ్మం జిల్లా రైతులను విత్తన వ్యాపారస్తులు అడ్డంగా ముంచేశారు. గత ఏడాది మిర్చికి మంచి గిట్టుబాటు ధర పలకడంతో ఈ ఏడాది జిల్లా రైతులు మిర్చి విత్తనాల కోసం ఎగబడ్డారు. ఇదే అదనుగా నకిలీ విత్తన వ్యాపారులు చెలరేగిపోయారు. అమెరికా, జపాన్, జర్మనీ విత్తనాలు అంటూ నాసిరకం సరుకును అంటగట్టారు. వ్యాపారులను నమ్మి పంట వేసుకున్న రైతులకు ఇప్పుడు చేలో మొక్కలు మాత్రమే కనబడుతున్నాయి. మొక్కలు ఏపుగా ఎదుగుతున్నా మిరపకాయలు కనిపించడం లేదు. అక్కడక్కడ కనిపించిన కాయలకు పురుగు పట్టి పాడైపోతున్నాయి. పత్తి పంట నష్టాలను మిర్చి తీర్చుతుంది అనుకుంటే మరింత అప్పులు పాలు చేసింది. మిర్చి విత్తనాల విషయంలో వ్యాపారుల మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన రైతులు పోరాటానికి సిద్ధమయ్యారు. విత్తన దుకాణాల ఎదురుగా ఆందోళన చేస్తున్నారు. పదే పదే రైతులు ఆందోళన చేయడం గమనించిన వ్యాపారస్తులు పోలీసులతో రక్షణ ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు దుకాణం మూసేసి పారిపోతున్నారు. ఇక వ్యవసాయ శాఖ అధికారులు నకిలీ విత్తనాల విషయమే తెలియదన్నట్టు నిద్ర నటిస్తున్నారు. దీంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కంపెనీ వాళ్ళు రావట్లేదు. చివరికి షాప్కి వచ్చి చెప్తుంటే షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు బయటికి డీలర్స్. ఇప్పుడు డీలర్స్, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్స్ సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు. కంపెనీ వాళ్ళు దీనికి కొంచెం గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి దీనికి ఇప్పుడు దాకా ఎలాంటి అధికారులు మాకు హెల్ప్ చేయట్లేదు. మరి దీనికి మేము రైతు పరంగా ఏదైనా డిమాండ్ చేయాలన్నా మాకు ఎవరు సపోర్ట్ లేదు. ఇలాంటి పార్టీలు కానీ ఇలాంటి వాళ్ళు మాకు ఇప్పుడు దాకా హెల్ప్కి రావట్లేదు. నకిలీ విత్తన వ్యాపారులకు అటు పోలీసుల నుంచి, ఇటు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి మద్దతు దొరకడంతో రైతులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు.